హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మరొక ముగ్గుతో మీ ముందుకు వచ్చాను సిస్టర్స్. ముత్యాల ముగ్గు అనమాట. 13x1 డాట్ సిస్టర్. ఒక సిస్టర్ అడిగింది, ముగ్గు పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు సిస్టర్, మీరు ఎట్లా అని చెప్పేసి బయట కొంటారా ప్రిపేర్ చేస్తారా ఇంట్లో అని అడిగింది. సిస్టర్, నేనైతే ముగ్గు పిండి బయటనే అండి, రాజస్థాన్ ముగ్గు అని ఊళ్ళోకి వచ్చి అమ్ముతుంటారనమాట. బస్తా 350, 400 అలా అమ్ముతుంటారు. 40 kgs బస్తా అనమాట. అది తీసుకుంటాను సిస్టర్. మీకు నిజంగా ముత్యాల ముగ్గు నిజంగా ముత్యాలలాగా కనపడాలి, నిజంగా ముత్యంలాగా మెరిచిపోవాలంటే మాత్రం సిస్టర్ రాజస్థాన్ ముగ్గు బాగుంటుంది, వైట్గా మంచిగా ఉంటుంది. కానీ నువ్వు వేసినప్పుడు కూడా ఇంకా ముత్యంలాగా మెరిచిపోవాలంటే మాత్రం కంపల్సరీ బియ్యం పిండి కలుపుకోండి సిస్టర్. కొంచెం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 2 గ్లాసులు ముగ్గు పిండి తీసుకుంటే కనీసం ఒక గ్లాస్ అన్నా మీరు బియ్యం పిండి కలపాలి. అప్పుడే మనకు తెల్లగా ముత్యంలాగా మెరుస్తుందనమాట. ఓకేనా? ముగ్గు గమనించండి సిస్టర్. ఇప్పుడు 13x1 చూడండి, మధ్యలో 5 డాట్స్, 4 చివర్ల 4, మధ్యలో ఒక డాట్ వచ్చేటట్టు ఇలా కలుపుకోండి. నేను ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆ మూల నుంచి లోపల ఒక డాట్ని మనం మెల్లి తిప్పుకొని ఈ మూల వరకు వేసి ఆపండి. అంతే, ఫస్ట్ స్టెప్ అంతే చేయండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి, టమ్మిల్కి తిప్పినాం మొత్తం ఒకటేసారి వేస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లా వేస్తున్నా. చూడండి, ఒక మూల నుంచి లోపల ఒక డాట్ని మెల్లి తిప్పుకొని ఇక్కడ వరకు వచ్చి ఆఫ్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చూపిస్తాను సిస్టర్. రాని వాళ్ళ కోసం చెప్తున్నా సిస్టర్, ఏమనుకోవద్దు. ఇప్పుడు చూడండి, ఆ 2 కొసరు కలుపుకోవాలన్నమాట. ఓకేనా? అలా, ఎందుకంటే ఒకటేసారి వేస్తే మీరు చేయలేరు సిస్టర్. రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాళ్ళు వేస్తారు, ఇంకా బాగా వేసేటోళ్ళు కూడా ఉంటారు. కానీ రాని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఏమనుకోవద్దు సిస్టర్. ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా సిస్టర్ ఏదన్నా మనం చేస్తే కనీసం పాపం రాని వాళ్ళకు ఉపయోగం ఉండాలి కదా, అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వచ్చిన వాళ్ళు ఏమనుకోవద్దు. తర్వాత చూడండి, ఈ 3 డాట్స్ని ఇలా లాస్ట్ 5 డాట్స్ మిలిగినాయిగా, 3 వాటిని ఇలా మెలిదిప్పుకొని 3 డాట్స్ని ఇలా రౌండప్ చేసుకొని లాస్ట్ నువ్వు అన్నిటినీ కలుపుకోవడం అంతే. ఇలా చూడండి సిస్టర్, ఏం లేదు. ఇక్కడ నుంచి వేసేది పోయి పక్క నుంచి వేసిన ఏం లేదు. ఒకసారి చేస్తాను చూడండి. ఓకే, అంతే, జస్ట్ పక్క నుంచి అన్నాను అనమాట. ఇప్పుడు మధ్యలో చూడండి సిస్టర్, ఒక డాట్ వచ్చిందిగా, ఆ ఒక్క డాట్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా లైన్ స్ట్రేట్ లైన్లో కూడా వేయచ్చు సిస్టర్. అట్లా కూడా వేయచ్చు, అట్లా కూడా ఒక ముగ్గు రెడీ అవుతుంది. ఇలానే తిప్పుకోవాలని లేదు, స్ట్రేట్గా కూడా వేయచ్చు అట్లా. కానీ ఇది మోడల్ వేసాను. తర్వాత మధ్యలో 3 రౌండ్లు వస్తాయి సిస్టర్, మధ్యలో కాక. చూడండి, ఏం లేదు, ఆ డాట్స్కి ఇలా కలుపుకోవడమే నీట్గా. ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి. ఇంకొక రౌండ్ అయితే అయిపోద్ది. ఓకేనా? మంచిగానే అర్థమైంది అనుకుంటున్నా సిస్టర్. నేను సైడ్ బార్డర్లు కూడా వేసాను ఈ ముగ్గుకు. షార్ట్ కాబట్టి ఇట్టబెట్ట, బార్డర్లు అనేది లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్. తర్వాత లింక్ అప్ ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిస్టర్. సైడ్ బార్డర్స్తో సహా చూపిస్తా. ఓకేనా?